ఫుట్బాల్ ప్రపంచ కప్లో అభిమానులకు డబుల్ ధమాకా దక్కింది. రెండు అద్భుతమైన మ్యాచ్లు, కానీ రెండింటి ఫలితం మాత్రం ఒకటి. అగ్ర జట్లకు అండర్ డాగ్స్ గట్టి పోటీనిచ్చి టోర్నమెంట్ను మరింత ఆసక్తికరంగా మార్చేశాయి. టైటిల్ ఫేవరెట్లలో ఒకటైన బ్రెజిల్ను ఆఫ్రికా సింహం బ్రెజిల్ కట్టడి చేసింది. ఇక ఖతార్ స్విట్జర్లాండ్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఖతార్ స్విట్జర్లాండ్ మధ్య హోరాహోరీ పోరు జరిగింది. అద్భుతంగా ఆడిన ఖతార్ ఆటగాళ్లు స్విట్జర్లాండ్ డిఫెన్స్ ను ముప్పతిప్పులు పెట్టారు. అయితే స్విస్ జట్టు కూడా అంతే గట్టిగా ప్రతిఘటించడంతో ఇరు జట్లు గోల్స్ చేయడానికి తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. చివరికి గోల్ లేకుండానే మ్యాచ్ డ్రాగా ముగిసింది. రెండో మ్యాచ్ మరింత హై వోల్టేజ్ గా సాగింది. 5 సార్లు ప్రపంచ ఛాంపియన్ గా నిలిచిన బ్రెజిల్ జట్టును ఆఫ్రికా సింహం మొరాకో 1-1తో నిర్వహించింది. గాయం కారణంగా బ్రెజిల్ స్టార్ ప్లేయర్ నెయ్మార్ జూనియర్ మైదానంలో లేకపోవడంతో బ్రెజిల్ ఆటకు పెద్ద మైనస్ గా మారింది. మొరాకో ఆటగాళ్లు బ్రెజిల్ అటాకింగ్ ను సమర్థవంతంగా తిప్పికొట్టారు. రెండు మ్యాచ్ల్లోనూ విజేత ఎవరో తేలలేదు. ఖతార్, మొరాకో జట్లు చూపించిన పోరాట పటిమ వరల్డ్ కప్ లో ఏ జట్టును తక్కువ అంచనా వేయలేమని మరోసారి నిరూపించింది. ఈ డ్రా ఫలితాలతో గ్రూప్ స్టేజ్ పాయింట్ల పట్టికలో సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి.